డీడీజీతం ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు ఉన్నారని అన్నారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలని ఎక్కడా లేదని లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన పాటించలేదన్నారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా అన్నారు జగన్. కూటమి స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యల్ని బలంగా వినిపించే అవకాశం ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్దమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ఈ అంశాల్ని దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని జగన్ రెడ్డి కోరారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, జగన్ రాసిన లేఖకు సంబంధించిన పూర్తి అప్డేట్స్. నరేష్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి సుదీర్ఘ లేఖ రాశారు. సుదీర్ఘ లేఖలో కూడా తనని ప్రతిపక్ష నేతగా గుర్తించాలి అని చెప్పి ఆయన కోరారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం అనేది పద్ధతులకు విరుద్ధం అని చెప్పి పేర్కొనటమే కాకుండా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించారని చెప్పి ఈ చర్య వలన తనకు తెలిసింది అని చెప్పి పేర్కొంటున్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు అని చెప్పి జగన్ కొత్త వాదన లేవనెత్తారు. పార్లమెంట్ లో గానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ ఈ నిబంధన ఎక్కడా కూడా పాటించలేదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వానికి ప్రదర్శిస్తున్నారని, చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయి అని చెప్పి కూడా జగన్ తన లేఖలో పేర్కొనడంతో పాటు ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదని, ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజల సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని, ప్రతిపక్ష పార్టీ హోదాతో పాటు సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా తనకు భాగస్వామ్యం లభిస్తుందని చెప్పి ఆ లేఖలో ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశాల్లో దృష్టిలో ఉంచుకొని తన లేఖను పరిశీలించాలి అని చెప్పి అయ్యన్న పాత్రుడికి విజ్ఞప్తి చేశారు. ఈ లేఖ కొద్దిసేపటి క్రితం, అంటే కొద్ది క్షణాల క్రితమే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఇచ్చారు. ఆ తర్వాత బ్లూ మీడియాకి వెంటనే విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే అయితే సహజంగా ఆంధ్రప్రదేశ్ లో గానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న సభా సాంప్రదాయాలు గానీ వీటన్నిటి సభా నిబంధనలు గానీ కౌల్ అండ్ షక్దర్ ఈ బుక్ లో ఉన్న నిబంధనలన్నింటినీ కూడా లేవనెత్తుతున్నారు, మాట్లాడుతున్నారు. కానీ జగన్ మాత్రం తన లేఖలో ఒక కొత్త చట్ట నిబంధనని లేవనెత్తారు. అందులో ఆయన ప్రధానంగా కూడా ఆయన 1953లో ఉన్న ఒక చట్టాన్ని ప్రస్తావించారు. దీంట్లో టర్మ్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఆయన పేర్కొన్నారు. దీంట్లో సెక్షన్ 12B ప్రకారం ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 ప్రకారం లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎలా డిఫైన్ చేశారు అనేది కూడా ఆయన అందులో పేర్కొన్నారు. అయితే మరికొద్ది సేపట్లోనే అసెంబ్లీలో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గా ఉన్న పయ్యావుల కేశవ్ గాని ఇతర నేతలు గాని జగన్ లేఖపై స్పందించే అవకాశం ఉంది అని చెప్పి కూడా చూస్తున్నారు. ఈ విషయాన్ని కుప్పం పర్యటనలో ఉన్న సభా నేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.